వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం ఎట్లాంటి టర్న్ తీసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అండ్ ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తాయని మీరు అంటున్నారు, ఏ ప్రాతిపదికన వస్తాయని సీఎం అంటున్నారు. వస్తే కనుక బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనుకుంటున్నారు? అండ్ మై సెకండ్ క్వశ్చన్ ఇస్, అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనో లేదంటే కూలగొడతామనో డైరెక్ట్గానో స్టేట్మెంట్స్ కొన్ని ఎప్పుడు మీకు కూలగొడతామని ఎప్పుడు అనలే. ప్రజలు తీర్పిచ్చేది గౌరవించాలని మా కేసీఆర్ గారు అన్నారు. కూలగొడతాం ఎప్పుడు అనలేదు. వాళ్ళు అభద్రతతో గుంజుకున్నారు 10 మందిని. చట్టపరంగా మేము గెలుస్తాం, కోర్టుల కేసు ఎందుకు ఫిరాయించారండి? ఖచ్చితంగా 10 మంది. అరే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక దందాలు ఉన్నాయి. దందాలు కాపాడుకోవడానికి రకరకాల కారణాల వల్ల ఒక్కొక్కరు ఏమనుకున్నారు, ఇంకా టీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక కాంగ్రెస్ 20 ఉంటుంది అనుకున్నారు. ఇలా పోయిండ్రు, పరిశీలన పడ్డారు అందరూ. కుర్తిలో పడ్డ ఎలకలాగా తనలాడుకుంటారు. శ్రీనివాస్ గారు మొన్న జరిగినటువంటి గెలుస్తాం దానిలో. శ్రీనివాస్ గారు మొన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ గారు ముఖ్య నేతలందరినీ ఉద్దేశించి కూడా ఎంపీ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని బతకనివ్వడు, బీఆర్ఎస్ని మొత్తం బొందబెట్టేటువంటి ప్రతిజ్ఞ పూనిండు అని చెప్పేసి కూడా మీ బీఆర్ఎస్ నేతలే, సొంత పార్టీ నేతలే బీఆర్ఎస్ని కుంటుపట్టేలాగా చేశాడని చెప్పేసి కేసీఆర్ మీ అధినేత మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఎంతవరకు నిజం ఇది? ఏవన్నీ ఎవడు కుంటుపట్టేది, వాళ్ళే కుంటుపడతారు. మమ్మల్ని కుంటుపట్టాలని ఇప్పుడు కుంటుపట్టినారు. మీరు చూస్తారు కదా, ఎమ్మెల్యేల దగ్గర మీటింగ్ పెడుతుర్రు, గవర్నమెంట్ అస్తవ్యస్తమైంది, ఏ ఊర్లో పోయి మాట్లాడే పరిస్థితి లేదు. ప్రజల స్పందన అనేది మీకు చూస్తారు కదా, సోషల్ మీడియాలో చూడండి ఏం జరుగుతుందో. ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా సోషల్ మీడియా నడుస్తుంది. ఎవడు టీవీలు చూస్తలేడు, ఎవడు పేపర్ చదువుతలేడు, మొత్తం చూసేదంతా డిజిటల్ మీడియా వచ్చింది. ప్రతి చిన్న పిల్లగాని కూడా ఫోన్ ఉంటుంది, ఏం లేకపోయినా ఫోన్ ఉంటుంది. వాడు తిండి పెట్టకపోయినా సరే ఫోన్ ఉంటుంది చాలానికి. ఫోన్ లేదంటే తిండి కూడా ఆ పరిస్థితి కదా. కనుక జనము ఎవరిని బొందబెట్టాలనుకుంటే బొందబెట్టేది కాదు, ప్రజలు బొందబెడతారు. సార్, ఒకప్పుడు ప్రగతి భవన్, తర్వాత ఫామ్ హౌస్. కేసీఆర్ గారు జనాల్లోకి ఎప్పుడు వస్తారు అండ్ కార్యకర్తలతో ప్రజలతో ఎప్పుడు మాట్లాడతారు సార్? బయట కనబడలేరు కేసీఆర్ గారు అసలు. ఇప్పుడు ఏం అవసరం ఉంది పోయి ఆడుండి నడుపుతలేడు ఇవన్నీ. ఇప్పుడు ఏడుకొస్తే జనం తక్కువ వస్తుర్రా. ఒక రైతు ధరన పోతే మీరు మీ వాళ్ళు వస్తారు అడగండి, దారి పొడుగునా గుంపులు వస్తారు జనం. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటే తిని నిద్రపోతున్నాడు, పడుకుంటున్నాడు. ఆయన ఆలోచన చేస్తున్నాడు, పార్టీ నిర్మాణం గురించి ఆలోచన చేస్తున్నాడు, కార్యకర్తలను కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. రోజు కలుస్తున్నారు. వీళ్ళు ఏం చేసిరా? వీళ్ళు పని రోజు కలుస్తున్నారు కదా అందరినీ. ప్రగతి భవన్ ఓపెన్ చేసిరండి, మరి ఏం చేసిరు? ఓపెన్ చేసి పోయినరా? ప్రజలకు కావాల్సిన పనులు తీర్చాలి తప్ప నువ్వు రోజు కలిసి బాగున్నావా చేసినావా అంటే కాదు. నీకేం కావాలని బాగోగులు చూసేటోడు కావాలి తప్ప పలకరింపులు కాదు, అక్కడ పనులు కావాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఉన్నప్పుడు పోరాటం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, మీ నాయకుడికి ఉంటుంది. కానీ మీ నాయకుడు దూరంగా ఉంటున్నారు, మరి ముఖ్యంగా ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నాడు, జనాల మధ్య కనిపించట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. సో దీనికి మీ పార్టీ నుంచి మీరిచ్చే రియాక్షన్ ఏంటి? ఇక్కడ కేసీఆర్ తర్వాత నెక్స్ట్ హరీష్ రావుని చూడాలా లేకపోతే కేటీఆర్ని చూడాలా? ఎందుకంటే కేసీఆర్ పెద్దగా బయటకు రావట్లేదు, ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నట్టు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు పని చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు మీకు ఇచ్చిండ్రు, పవర్ ఇచ్చిండ్రు, ప్రభుత్వం మీ ప్రభుత్వం మంచిగా చేస్తుందని మీకు పట్టం కట్టిండ్రు. మీరు పని మీద దృష్టి పెట్టకుండా కేసీఆర్ కనబడతలేడు నీకు ఎందుకే? నీవు ఇచ్చిన హామీలు ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇవ్వండి, 4,000 పెన్షన్ పెంచుతామన్నారు, పెంచండి. ప్రతి మహిళకు స్కూటీ ఇస్తాను స్టూడెంట్కు, అది ఇవ్వండి. 14,000 ఎకరకు రైతు బంధు ఇవ్వండి. ప్రభుత్వానికి కేసీఆర్ గారితో ఏం పని ఉంది? ఈయన వస్తే వాళ్ళు చేస్తారా? మీరు విఫలమైనరు. కేసీఆర్ గారి మీద వేసి ఆయన వస్తలేడని చేస్తారా మీరు ఈ పని? ఇవన్నీ హామీలు అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇమ్మంటున్నారండి. ఇక సలహా ఇచ్చిన హామీలు చేయమని చెప్తున్నాం కదా. ఆ అసెంబ్లీ వచ్చి చెప్పిండు కదా, అసెంబ్లీ కూడా వచ్చి చెప్పిండు, చేసినావా నువ్వు? మళ్ళీ అసెంబ్లీ వచ్చి చేస్తావు, ఇవన్నీ హామీలను నెరవేరుస్తావా? చెప్పానండి, రైతు బంధు చేస్తా 14,000, మరుసటి రోజే తులం బంగారు ఇస్తా, పాత బాకాయిలు మొత్తం పెండ్లైన లిస్ట్ తీసుకొని ₹1,00,000 ప్లస్ ఇస్తా. కేసీఆర్ కిట్టు బంద్ చేసిండ్రు, చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి కేసీఆర్ కిట్టు. హాస్టల్లో తిండి బంద్ చేసిన, సరిగా అన్నం పెట్టి చంపేస్తాం. 59 మంది చనిపోయినరు. పేద మహిళలకు, బాలింతలకు బాలామృతం ఇస్తలేరు, ప్రోటీన్ ఫుడ్ ఇస్తలేరు, హాస్పిటల్లో మందులు లేవు. ఆరోగ్యశ్రీ అంటే హీనంగా చూస్తున్నారు. ఎవరైనా అడ్మిట్ అయితే ఏమో పైసలు వస్తలేవు, ఏమి వస్తలేవు అని వాళ్ళని పురుగులను చూసినట్టు చూస్తున్నారు. ప్రజారోగ్యం దృష్టి పెట్టకుండా కేసీఆర్ వస్తలేడు, ఆయన వండుకున్నాడు, ఆయన లేచిండు. ఎందుకు మీకు లేస్తే పండుకుంటే ఏం చేస్తే మీకేంది? మీకు కావాల్సింది పని కావాలి కదా. ఆ పని చేయకుండా
గుట్టుటిగా ఇవన్నీ సాగులు చెప్పుకుంటా దాటేస్తే సరిపోద్దా ఇదంతా? రైట్. సార్ చివరగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు సీఎంగా? ఎందుకంటే మీరు కూడా మంత్రిగా ఉన్నారు గతంలో. ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి ఎన్ని మార్కులు? ఇగో నేను చెప్తే ఏమైందంటే ప్రతిపక్షంగా నువ్వు చెప్పినామంటారు, నువ్వు నా ఎంబడిరా కింద పోదాంపా, లేకుంటే పోయేటోళ్ళని ముగ్గురిని అడగండి ఎన్ని మార్కులు వేస్తామని. లేదు ఒక గ్రామం కోండి, ఒక గ్రామం పోయి ఒక రైతుని అడగండి, శ్రీనివాస్ ఒక గారు, ఒక రైతుని మాజీ అడగండి, మంత్రిగా మీరు ఒక ఇచ్చేది ఒక ఎంత? కుల వృత్తులను అడగండి, ఒక మహిళను అడగండి, హాస్టల్లో విద్యార్థిని అడగండి, వాళ్ళు వేస్తారు మార్కులు. ఎన్ని మార్కులు వేస్తారు అనేది. బట్ వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళు ఇస్తారు. అలా ఇండివిజువల్గాను మాజీ మంత్రిగాను మీరు ఎంత ఇస్తారు? నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చేయలేదు ఇంతవరకు. సున్నా. వాళ్ళకి అసలు ఏం చేయలే. వాళ్ళు చేసింది ఏం తిట్లు తిట్టడం తప్ప, భయపెట్టేయడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఇవాళ ఒక పని కావాలంటే సెక్రటరియట్లో ఇంత ఘోరంగా ఉందండి. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ దాదాపు 10,000 మంది రిటైర్డ్ అయినారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళకి ఇస్తలేరు. పెండింగ్ బిల్స్ గురించి పోతే 10%, 12% అడుగుతున్నారు డబ్బులు. వాళ్ళ బిల్లుల పైసలకు వాళ్ళు దండలాడుతున్నారు. సెక్రటరియట్ పోతే కష్టాలు ఉన్నాయి, ఒక పని అయితే లేదు. ఇవన్నీ ఎంత ఘోరంగా ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టకుండా ఉట్టిగా మమ్మల్ని తిట్టడము, ఇది చేయడం తప్ప ఏముంది చెప్పండి అక్కడ. రైట్. కంక్లూడింగ్, కవిత లిక్కర్ స్కామ్ తర్వాత ఈ మధ్యనే యాక్టివ్ అయ్యారు పాలిటిక్స్లోకి. లిక్కర్ స్కామ్ నుంచి రిలీజ్ అయిన ఎప్పుడు యాక్టివ్ ఇప్పుడు ఇవాళ ఎప్పుడు యాక్టివ్ ఇటువంటి ఎప్పుడు యాక్టివ్ లేదు చెప్పు. ఎప్పుడు యాక్టివ్? కోర్స్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ముందు యాక్టివ్గా ఉన్నారు, ఆ తర్వాత చాలా రోజులు కనిపించలేదు. ఎందుకంటే తర్వాత మళ్ళీ మొన్న 15 యాక్టివ్ రోజులు అయ్యారు. ఆమె ఇబ్బందులు పడ్డది పాపం. అక్కడ కనుక ఒక ఆడబిడ్డగా 15 రోజులు రెస్ట్ తీసుకున్నది అంతే తప్ప ఇక్కడ లైవ్లోనే ఉంది ఆమె. అప్పుడు కూడా గుడికి పోవడం. ఇప్పుడు పాత్ర ఏంటి బీఆర్ఎస్ కవిత? ఆ పాత్ర ఏంది? ఆమె తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఉంది కదా, ఉద్యమం నుంచి ఉంది. ఇప్పుడు అంతకుముందు రాజకీయంలో ఉంది, ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీ చేసింది, రాజకీయంలో ఉంది, యాక్టివ్గా ఉంది. అందరూ యాక్టివ్. కేటీఆర్ గారు యాక్టివ్గానే ఉన్నారు, హరీష్ రావు గారు యాక్టివ్ ఉన్నారు, కవిత యాక్టివ్ ఉన్నారు, మేమందరం యాక్టివ్గానే ఉన్నాం కదా. ఏమో ఓడిపోయామని కుంగిపోయాము, లోపలికి ఏం పోలే కదా. శ్రీనివాస్ గారు, కొద్ది రోజుల్లోనే అంటే గ్రామస్థాయి ఎన్నికలు, అటు సర్పంచ్ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకు పోతా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో? వాళ్ళు ఇచ్చిన హామీల ఎజెండా, రైతే ఒక ఎజెండా, మాకు రైతు ఎజెండా ప్లస్ 42% రిజర్వేషన్. వాళ్ళు ఏదైతే అన్నారో అవి అయినవే లేదా అనే ఒక ఎజెండా మీదనే మేము పోతాం అంతే. వేరే ఏం కొత్తగా ఏం అలిగేషన్, నో అలిగేషన్. వాళ్ళు ఇస్తున్నారు, అయిందా లేదా, మరి మీరు ఓటు వేస్తే ఇవన్నీ అవుతాయా? ఈ సమయంలో మనం ప్రజలు ఏం తీర్పు ఇవ్వాలా ఈ ప్రభుత్వానికి? రేపు మళ్ళీ ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చిండ్రు, వారం రోజుల్లో ఇస్తామన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా అన్నారు. డిసెంబర్లో పెళ్ళిళ్ళన్నీ ముహూర్తాలన్నీ జనవరిలో పెట్టుకోండి, ఎందుకంటే తులం బంగారం వస్తున్నారు. మరి ఏమైంది? లోన్లు తెచ్చుకోపోండి, 2 లక్షలు తెచ్చుకోపోండి, ఇమ్మీడియట్గా 2 నెలల్లో మాఫ్ అవుతామన్నారు, నెల రోజులలో అయిందా? ప్రతి మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? అవ్వకొకదానికి వచ్చిందా? తాతకి ఇయ్యలేదా? తాత కూడా ఇస్తానని ఇచ్చిండా? రైతులకు ఏమైనా కష్టాలు తీరినాయా? మా ఎజెండా అభివృద్ధి, మా ఎజెండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.